అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలా రోజులైంది వీడియో చేసి, నేను 1 వీక్ అవుతుంది కారణాల వల్ల. మైవి3 యాడ్స్ గురించి చాలా బాధగా ఉంది. హైకోర్టులో మరొకసారి బెయిల్ అప్లై చేస్తే రిజెక్ట్ చేశారు. ఆల్రెడీ ముందే చెప్తున్నారు, కంపల్సరీగా బెయిల్ అనేది ఫస్ట్ టర్మ్కి రాకుండా పోవచ్చు, సెకండ్ సారి కంపల్సరీగా వస్తుందనేసి కార్తిక్ పిల్లై నుంచే చెప్తూ ఉన్నారు. అలాగే మన ఎండి సార్ కూడా సరే, అతను సరెండర్ అయ్యేటప్పుడు నేను 1 or 2 months పడుతుంది రావడానికి, ఎవరు అదే పడకండి అని చెప్పారు. అలాగే 2 days బ్యాక్ కూడా సార్ దగ్గరికి మన కంపెనీ తరపున వాళ్ళు వెళ్తే, ఎవరిని భయపడొద్దని చెప్పండి, కంపల్సరీగా నేను ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే వస్తాను, వచ్చి మీ అందరికీ పేమెంట్ వేస్తాను, మళ్ళీ కంపెనీ రన్ చేస్తాము, ఎవరు అదే పడొద్దండి అని చెప్పారంట. ఈరోజే హ్యాపీగా ఉంటుంది, బెయిల్ వస్తుంది అనుకున్నాం, బట్ బ్యాడ్ లక్ రాలేదు. మళ్ళీ మండే అప్లై చేస్తారంట. నెక్స్ట్ వీక్లో ఏదో ఒక టైంలో మళ్ళీ కోర్టు అనేది ఏ తీర్పిస్తుందో వెయిట్ చేయాలి. బట్ ఒక విషయం అయితే చెప్పగలుగుతాము, వాళ్ళు చెప్తున్నారు, కార్తిక్ పిల్లై తమిళనాడు న్యూస్ కూడా, 100% అయితే ఈ యొక్క కేసు 60 days లోపల 100% బెయిల్ అనేది ఇచ్చి తీరాలంట. కాబట్టి ఎవ్వరూ భయపడకండి, కంపల్సరీగా నెక్స్ట్ వాయిదా కాకపోయినా ఇంకొక వాయిదా కన్నా సరే బెయిల్ కంపల్సరీగా వస్తుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ 7th week లోపల కంపల్సరీగా వస్తారు సార్ చెప్పినట్టుగా. అందరం ధైర్యంగా ఉందాం, పేమెంట్ కంపల్సరీగా వస్తుంది. సార్ కూడా అదే చెప్పారు కాబట్టి ఎవరు అదే పడకండి, హ్యాపీగా ఉంది.